అండి, ముందుగా ఒక కిచెన్ టిప్. అదేంటంటే ఎగ్స్ ట్రే ఉంది చూసారు కదా, జస్ట్ 5 రూపీస్. జస్ట్ 5 రూపీస్కి మనకి లోపల ఫ్రిడ్జ్ లోపల మనకి ఎగ్స్ పెట్టుకునే ఉంటుంది కదా, అది ఎప్పుడు మనం ఫ్రిడ్జ్ ఎంత పెద్దది కొన్నా కూడా మనకి ఒకటే చిన్నది ఇస్తాడు. సో పక్కన ఇంకొకటి ఉంటే బాగుంటుందని మనం అనుకుంటాం, కాబట్టి సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. మేమైతే మొన్న 30 eggs తీసుకున్నామండి. 30 eggs తీసుకుంటే ఇది ఇది ఉంది కదా, ఇది ఇలా ఇచ్చాడు. ఇలా ప్యాక్ చేయడానికి 5 రూపీస్ తీసుకున్నాను దీనికి. సో నేనేం చేశానంటే ఆ 5 రూపీస్ తీసుకున్నాడు కదా అని 5 రూపీస్ ఇచ్చి దగ్గర పక్కన పెట్టి 5 నేనేం చేశానంటే ఫ్రిడ్జ్ లోపల ఒక నిమిషం నేను ఆల్రెడీ చేసి పెట్టానండి, అది మీకు చూపిస్తాను ఎట్లా చేశాను అనేది. కనిపిస్తుందా? చూసారా ఫ్రెండ్స్? చూసారు కదా, నేను ఆల్రెడీ కట్ చేసింది ఇది. చూడండి, నేను ఈ షేప్లో ఇలా 2 racks. ఈ స్పేస్ వచ్చి ఇక్కడ మనకి రెండింటికే ఛాన్స్ ఉంది. ఇది తీసి చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎంత బాగుంది కదా. ఇది మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని నాకు అనిపించి దీన్ని ఎలా కట్ చేశానండి. ఏం లేదు, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా వస్తుంది మనకి. నేను ఈ పైన వచ్చి కట్ చేసేస్తాను, ఎందుకంటే స్ట్రైట్గా రావాలనేసి కట్ చేస్తాను. నెక్స్ట్ మనకి మీ ఫ్రిడ్జ్ సైజుని బట్టి ఎన్ని ర్యాక్స్ వరకు ఎన్ని ఎగ్స్ వరకు పడుతుందో దాన్ని చూసుకొని మీరు ఇలా కట్ చేసి పెట్టుకున్నారంటే ఇలా పడుతుంది. నా దానికి అయితే ఇది మొత్తం 4 వచ్చినాయి, అంటే ఇటు 4 ఇటు 4 8, ఇటు 8. సేమ్ ఇలాంటిది ఇంకొకటి కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. 8 మొత్తం 16 eggsకి సరిపోతుంది. మళ్ళీ మనకి ఫ్రిడ్జ్లో లాస్ట్ ఉంటుంది కదా కింద ర్యాక్ వచ్చి, దాంట్లో కూడా పెట్టుకోవాలంటే ఒక లైన్ సింగిల్ లైన్ కట్ చేసి పెట్టుకోవచ్చు. ఏం లేదండి, ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేయాలి. సేమ్ ఇలా కట్ చేసేయాలి నేను చూపించినట్టు. అలా కట్ చేసినది టైం వేస్ట్ ఎందుకని నేను అది చూపించట్లేదు మీకు. ఏం లేదు, అంతే ఇంకా. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కిచెన్ టిప్, చిన్న టిప్. సో చూసారు కదండి, ఇవే నేను చేసి పెట్టింది. అయితే ఇది 4 8 మొత్తం ఇలాగా 2 పడతాయి. సో మీరు కూడా ట్రై చేయండి, మనకి ఇలా మొత్తం కలిపి చాలానే వస్తాయి. దీన్ని ఊరికే పడేసే బదులు ఇలా చేసుకుంటే బెస్ట్ అని నాకు అనిపించింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ యాక్షన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్లిప్కార్ట్ షాపింగ్. నేను ఆన్లైన్లో కుకింగ్కి సంబంధించి ఒక నిమిషం చూపిస్తా. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. కుక్కర్లు తీసుకున్నానండి. కుక్కర్స్ వచ్చి కాంబో వచ్చింది, 2 ఉంటాయి. చూపిస్తాను మీకు. ఇంకా కుక్కర్స్, ఇంకా ఆయిల్ కంటైనర్ తీసుకున్నాను. అవి గ్లాస్వి. ఫస్ట్ అయితే నేను ఇది చూపిస్తాను, గ్లాస్వి. నాకు స్టీల్ డబ్బాలో ఆయిల్ పోసి చాలా విసుగు వచ్చింది, దానివల్ల ఇది తీసుకోవాలి వచ్చింది. ఈ సౌండ్ ఏంటంటే ఉంది కదా, ఎంత షోయింగ్ గ్లాస్.
ఇది వచ్చి ఇందులోకి బాగుంది. ఇంకొకటి మొత్తం రెండు కలిపి బాగుంది. ఇవైతే చాలా బాగున్నాయి. గ్లాస్ క్వాలిటీ కూడా బాగుంది. నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 300 ఇంకా 20 రూపీస్ ఎంతో పడింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఎక్కువ ఉన్నది, 400 అబౌవ్ ఉన్నది డెలివరీ ఛార్జ్ కాకున్నది. కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తీసుకోండి. నెక్స్ట్ కుక్కర్స్ చూద్దాం. దీనికి వాడు ఇంత బాక్స్ ప్యాక్ చేశాడు. చిన్న చిన్న కుక్కర్స్ అవి మాత్రం. భలే ఉన్నది. ఇది వచ్చి మనకి 800 పడింది. ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో ఏమో కానీ నేనైతే ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇది కూడా కంపెనీ వచ్చి పీజర్ అండి. ఇది 3 లీటర్స్, ఇది 2 లీటర్స్ అనుకుంటాను. ఓకేనా? ఏమో లిడ్ మాత్రం ఒకటే వచ్చింది రెండింటికి కలిపి. ఇవి ఇచ్చారు, ఇది మనం స్ప్లిట్ చేసుకోవాలి. కానీ చాలా ముద్దుగా బాగుందండి. మీరు కూడా తీసుకోవాలంటే తీసుకోండి. రెండింటికి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. నాకైతే చాలా చాలా అంటే చాలా నచ్చింది. లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. కిచెన్కి మనకి కిచెన్కి సంబంధించినవి చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే గుర్తి ఉన్నాయి. ఇప్పుడు చిన్న 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 ఫ్యామిలీ కాబట్టి నేను చిన్న తీసుకున్నాను. తెలవదు మీకు నచ్చినాయా? నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్ ఓకే ఫ్రెండ్స్, ఇదే మరి నేను మీకు చూపించాలనుకున్న ఫ్లిప్కార్ట్ షాపింగ్ వచ్చేసి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే లేకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ముందుగా మీకు ఈ వీడియో చూపించి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు వస్తాను మరి. టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.